ఇశ్రాయేలీయులంతా ఆశతో, యూదులంతా ఆశతో ఎదురు చూశారు. యూదుల ఆశ ఒకటే, రక్షకుడు, విమోచకుడు, మా రాజు. దే వాంటెడ్ ఎ కింగ్. ఈరోజు చాలామంది జీవితంలో కూడా దే వాంట్ ఎ కింగ్. మీకు ఈరోజు ఎంతోమంది యేసుప్రభు రాజుగా ఉండాలని ఆశపడుతున్నారు. రాజుగా ఉండాలని ఆశపడుతున్న తప్పు లేదండి. కానీ కేవలం రాజుగా ఉండాలని ఆశపడుతున్నారా, లేకపోతే రక్షకుడిగా, విమోచకుడిగా, ప్రాణప్రియుడిగా ఉండాలని ఆశపడుతున్నారా? ఈరోజు చాలామంది అంటున్నారు, దేవా నువ్వు కేవలం నా రాజుగా ఉండి చాలు. ఎందుకు కేవలం రాజుగా ఉండాలి? వై నాట్ ఎ లవర్? వై నాట్ ద సేవియర్? ఎందుకు? రక్షకుడు అంటే ఆయన చెప్పిన రీతిగా చేస్తేనే రక్షించబడతారు. ఈత కొట్టేటప్పుడు చూడండి, ఈత కొట్టేటప్పుడు అంటే మామూలుగా రూల్ ఏంటి? ఎవడైనా దాంట్లో దిగిపోయాడు అనుకో, సముద్రంలో కానీ స్విమ్మింగ్ పూల్లో కానీ సడన్గా ఎవరైనా ఉక్కురు బిక్కురు అయ్యి నీళ్ళు కొట్టుకుంటారు అనుకో, అక్కడ ఉన్న ఫస్ట్ వారు ఏమంటారు తెలుసా? ఫస్ట్ హెల్పర్స్, రెస్పాండర్స్ అస్సలు దూకకూడదంట, అస్సలు సహాయం చేయకూడదంట, కేవలం మౌనంగా చూడాలంట. ఎప్పటి వరకు చూడాలి? ఇంకా నాకు కుదరదురా బాబు, నేను మునిగిపోతున్నాను అన్నంతవరకు చూడాలంట. ఎక్కడన్నా సరే వారు ఊరు కొట్టుకునేటప్పుడు వీళ్ళు దిగారు అనుకో, ఏమవుతుందో తెలుసా? వీళ్ళు కొట్టుకునే కొట్టుకి వారిని పట్టుకుని వారితో కలిసి ముంచి చంపేస్తారంట, వారితో కలిసి ముంచేస్తారంట. ఎందుకు? నేను చచ్చిపోతాను, నాకు అర్థం కావట్లేదు, నాకు తెలియదు ఏం చేయాలో, నాకు కుదరదు, ఎలాగలరు నాకు తెలియదు. పక్కన ఉన్నావు అనుకో, నువ్వు కూడా రా నాతో పాటు. అందుకని వారి ఫస్ట్ రూల్ ఏంటంటే, వారు ఇంకా నాకు చేత కాదు అంటారు చూడు, అప్పుడు దూకు. ఐ గివ్ అప్ అంటారు చూడు, అప్పుడు దూకు. అప్పుడు దూకి వారి కంట్రోల్, అవుట్ ఆఫ్ కంట్రోల్ పోయిన తర్వాత వాళ్ళని కంట్రోల్లోకి తీసుకుని బయటికి తీసుకొచ్చి వారు లాఫ్ట్కి పోయిన నీరుని కొట్టి బయటికి తీసి ఊపిరి రూది నిలబెట్టు. యేసుప్రభు కూడా మనల్ని రక్షించాలి, మన రక్షకుడు ఉండాలంటే దట్ ఈస్ వాట్ మ్యాటర్స్. ఈరోజు మనము దేవా నాకు ఇది, దేవా నాకు వచ్చి, నాకు అది జరుగుతున్నా, నాకు ఇది జరుగుతున్నా, నాకు అది తెలుసురా, నాకు ఇది తెలియదా? దేవుడు అంటాడు, సరే ఊరుకొని చూస్తానులే. నువ్వు ఎప్పుడు వదులుతావో, నాకు కుదరదని వదులుతావో, అప్పుడు నా సహాయం వస్తుంది. ఈరోజు చాలామంది జీవితంలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో, ఏం చేయాలని తోచిన పరిస్థితుల్లో సడన్గా ప్రార్థన అంటారు, సడన్గా ఆ మనిషికి ఫోన్ అంటారు, సడన్గా అక్కడికి వెళ్ళి అంటారు, సడన్గా ఇల్లురా అంటారు, టెన్షన్. దేవుడు అంటాడు, నన్ను ఎక్కడ పని చేయనిస్తున్నాను? అలా నా సహాయం వచ్చినా కూడా నా సహాయాన్ని వ్యర్థపరుస్తాను. వి హావ్ టు రిమెంబర్ ఆల్వేస్ సరెండర్, సబ్మిషన్. రక్షకుడు మనల్ని కాపాడాలన్నా, నడిపించాలన్నా, భద్రపరచాలన్నా మనకి కావాల్సిన సరెండర్, సమర్పణ. ఈరోజు దేవుడు అక్కడ చూస్తానండి, ఆయన సమర్పించుకున్నాడు, ఈరోజు మనల్ని రక్షిస్తున్నాడు. విచ్ మీన్స్ వితౌట్ సరెండర్ యూ కెనాట్ బికమ్ ఎ సేవియర్. మేమంతా రక్షకుడు కాదండి మీరు అనొచ్చేమో. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఆత్మలు పట్టే జాలరి. నమ్మేవారు హల్లెలూయా చెప్తారా? యేసుప్రభు చెప్పాడండి, యూ హ్యావ్ టు సేవ్ సోల్స్. మీరు రక్షకులుగా ఉండాలి అంటే మీ రక్షణ బలము కాదు, నా రక్షణ హస్తము మీ ద్వారంగా కనబరచబడాలి, నా బలము మీలో ఉండాలి. యు ఆర్ మై రిప్రజెంటేటివ్స్.